తలుచుకుంటే పర్వతాలే పులులవును, చెట్లన్నీ కూనలవును, నదులన్నీ పాలవును. ఆ పులిగా నేనవతరిస్తాను. శూలం ధరించి నీవు నన్ను అధిష్ఠించు. నీ తల్లి వద్దకు నిన్ను తీసుకుని పోయి చేర్చుతాను. నారాయణ. యువరాజు మణికంఠుడు ఒక పులి మీద ఎక్కి నగరంలోకి వస్తున్నాడు. ఇది సాధ్యమేనంటారా? ఎందుకు సాధ్యం కాదు? మణికంఠుని వీరత్వం నేను ఎరుగనిది కాదు. అతని వీరత్వం సామాన్యులకు బోధపడదు. మహారాజా మహారాజా, పులి అంతఃపురంలో ప్రవేశిస్తున్నది. పులి తండ్రి, ఇదిగో పులి. మణికంఠ, నీ తల్లికి నయమైంది. దేశ ప్రజలు ఈ పులిని చూసి మహాభీతిల్లుతున్నారు. దానిని అడవికే వెళ్ళమని. నీవు పోవచ్చు. మణికంఠ, వీరపుత్ర, పసివాడు రాముడు తాటకిని సంహరించాడు. చిన్ని కృష్ణుడు కంసునే వధించాడు. ఆ ఇరువురి సాహసాన్ని మించిపోయింది నీ సాహసం. రా, మకుటం ధరించు. పట్టాభిషిక్తుని చేస్తాను. ధాత్రిని వీరత్వం కీర్తిస్తుంది. త్వరలో నీవు భారతదేశ చక్రవర్తివి కావాలని ఆశీర్వదిస్తున్నాను. మణికంఠ, నా ముద్దుల కుమారా, నీవు నా కంటి ముందు లేకుంటే ప్రాణం వదులుతాను. నా వంశజ్యోతి నీ వీరత్వాన్ని విశ్వం మెచ్చగలదు. మణికంఠ, ఏమిటి మునివేషం? నేను హరిహరసుతుడను, అయ్యప్పను. మహిషిని సంహరించుటకు అవతారం ఎత్తవలసి వచ్చినది. మానవుడుగా నా జీవితాశయం నిర్వహించాను. నేను మీ వద్ద నుండి సెలవు పుచ్చుకుంటాను. ఏమిటి? హరిహరసుతుడవా? నా ముద్దుల కొడుకు స్వామి అయ్యప్ప. అయ్యప్ప, నా కోరికలు తీర్చవచ్చిన దైవమా, దయతో మమ్మ అనుగ్రహించు. అయ్యప్ప, నేను తెలియక చేసిన అపరాధాలను మన్నించు స్వామి. నీవే అపరాధమూ చెయ్యలేదు. కాలానుగుణంగా జరగవలసినవే జరిగినవి. ఇక నేను శబరిమల యందు తపమర్చబోతున్నాను. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్నిస్తాను. అవిటి వాళ్లకు అవయవాలిస్తాను. వ్రతముండి కష్టపడి పర్వతాన్నెక్కే భక్తులను నేను ఆశీర్వదిస్తాను. ఏటేటా సంక్రాంతి పండుగ నాడు నేను మకరజ్యోతినై దీపిస్తాను. స్వామియే శరణమయ్యప్ప అను భక్తులకు నేను వరములిస్తాను. అయ్యప్ప, తిరిగి తమ దర్శనం మాకెప్పుడు? ఏటేటా సంక్రాంతి పండుగ నాడు నేను తపస్సు ముగించి కళ్ళు తెరుస్తాను. ఆ శుభదినాన దివ్యాభరణాలతో మేము వచ్చి తమ దర్శనం చేసుకుంటాం. నాడు మొదలు శ్రీ అయ్యప్ప ఈ శబరిమల యందు వేంచేసి ఉన్నాడు. ప్రతి ఏటా లక్షల కొలది భక్తులు వారి దర్శనం చేస్తున్నారు. కలియుగాన ప్రత్యక్ష దైవమని ఆయనకు మ్రొక్కుతున్నారు. ఈ శబరిమలకు భక్తులు రావడం కేరళ నుండి మాత్రమే కాదు,